న్యూస్ లక్ష్యం సమాజహితం నేను సరిత బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ స్కూల్ బస్సులో చెలరేగిన మంటలు డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం తెలంగాణలో సుప్రీం ప్లంబింగ్ నాలెడ్జ్ సెంటర్ ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి శ్రీవారి సన్నిధిలో శ్రీలంక ప్రధాని ప్రత్యేక పూజలు చేసిన రాజపక్సే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు జారీ ఫోన్ నెంబర్కు లింక్ చేయాలని ఆదేశం ఇక డీటెయిల్స్ చూస్తే గుంటూరు జిల్లా తాడేపల్లిలో తొల్లూరుకు చెందిన ఓ స్కూల్ బస్సులో మంటలు చెలరేగాయి. ఉండవల్లి సెంటర్ రహదారిలో స్కూల్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో భారీగా పొగ అలుముకుంది. డ్రైవర్ అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. స్థానికులతో కలిసి డ్రైవరు మంటలు అదుపు చేశాడు. స్కూల్ బస్సులో పిల్లలు ఎవరూ లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణలో మొట్టమొదటి సుప్రీం ప్లంబింగ్ నాలెడ్జ్ సెంటర్ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్లో ఏర్పాటు చేసిన సుప్రీంలో అన్ని రకాల ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు చింతాల సంగమేశ్వర గుప్తా, లింగేష్ గుప్తా తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించడం కోసం నాలెడ్జ్ సెంటర్ని ఏర్పాటు చేశామని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ పాల్గొన్నారు. బాలాపూర్ రోడ్లో సుప్రీం ఎక్స్పీరియన్స్ సెంటర్ నాలెడ్జ్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ఇనాగ్రేషన్ చేశాము. ఇది తెలంగాణలోనే మొట్టమొదటి ఎక్స్క్లూజివ్ సుప్రీం షోరూమ్. అయితే సుప్రీంలో అయితే ఎన్ని రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి, అన్ని రకాల ప్రోడక్ట్స్ పబ్లిక్ అవేర్నెస్ కోసం ఇది సెంటర్ పెట్టడం జరిగింది. ఇక్కడ సేల్స్ కన్నా నాలెడ్జ్ సెంటర్గా క్రియేట్ అయింది. సో ఇక్కడ ప్లంబింగ్లో, పైపింగ్లో ఎన్ని రకాల పైపులు ఉన్నా, అన్ని రకాల క్వాలిటీస్ ఇక్కడ డిస్ప్లేలో ఉంటాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ ట్యాంకు, సెప్టిక్ ట్యాంక్స్ అన్ని రకాల ప్రోడక్ట్స్ డిస్ప్లేలో ఉంటాయి. సో ఏ కస్టమర్ కానీ, ప్లంబర్కి కానీ, ఆర్కిటెక్చర్స్కి, బిల్డర్స్కి ఒక ఎడ్యుకేట్ చేయడానికి, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈరోజు పెట్టడం జరిగింది. అంతేకాకుండా సుప్రీం సంబంధించిన అదర్ ప్రోడక్ట్స్ కూడా యోగా మ్యాట్స్ కానీ, ఫ్లోరింగ్ షీట్స్ కానీ, టాప్ షీట్స్ కానీ చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈవెన్ ఫర్నిచర్ కూడా ఉంది. సో సుప్రీం ఒకే సెంటర్లో అన్ని రకాల ప్రోడక్ట్స్ డిస్ప్లే పెట్టి ప్రతి ఒక్క కస్టమర్ కానీ ఎవరైతే యూజర్ ఉంటారో వాళ్ళకి దానికి సంబంధించిన సబ్జెక్ట్ తెలుపడానికి ఇక్కడ ఈ సెంటర్ క్రియేట్ చేయడం జరిగింది. శ్రీలంక ప్రధానమంత్రి మహేంద్ర రాజపక్సే దంపతులు శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
శ్రీవారి దర్శనం కోసం ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న రాజపక్సే దంపతులకు ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ గోపీనాథ్ జెట్టి, తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశించారు. ఆధార్ కార్డులను వారి వ్యక్తిగత మొబైల్ నెంబర్లకు అనుసంధానం చేయాలని సూచించారు. ఆధార్ కార్డుల జారీపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రభుత్వ కార్యదర్శి కె రామకృష్ణారావు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, హోంశాఖ ముఖ్యమంత్రి కార్యదర్శి రవిగుప్తా అధికారులు పాల్గొన్నారు. వైసీపీ నాయకుడు పోలీస్ స్టేషన్లో గందరగోళం సృష్టించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. గుంటూరు జిల్లా అమరావతికి చెందిన లక్ష్మీనారాయణ ఇసుక ట్రాక్టర్ను పోలీసులు సీజ్ చేశారు. మద్యం తాగి పోలీస్ స్టేషన్కు వెళ్లిన లక్ష్మీనారాయణ హడావుడి చేశారు. అధికార పార్టీలో ఉన్న తన వాహనాన్ని సీజ్ చేస్తారా అంటూ హల్చల్ చేశాడు. పోలీసులపై దూషణలకు దిగాడు. ఈ ఘటన జరిగి నెల రోజులు గడిచిందని పోలీసులు చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. Aşağı tam aşağı. మొన్ననే పిచ్చేవారు
ఇప్పుడు తగిలింది ఇప్పుడు దాకా మంచి మాట్లాడుకోవాలి తెలియదు అన్ని పనులు వస్తావు చేయించుకుని పోతావు మాత్రం తెలియదు ఎట్లా మాట్లాడాలి నీకు గౌరవం వస్తావు ఏమో గౌరవంగా మాట్లాడతావు ఏది గట్లా మాట్లాడతా ఇది ఉంది కదా స్వతంత్రం ఇచ్చోళ్ళు చేసాడు పోలీసులు అమ్మాయికి ఎంత గౌరవిస్తారు కానీ అతను ఇలా చేయడం రాదు. తీసుకెళ్తాము మేము పిలువ నలుగురిని దొరికావు ఏంటంటే సార్ నాకు ఎవడమంది వచ్చి పండేసి మహేశ్వరం నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దిష్టిబొమ్మలను బాలాపూర్ చౌరస్తాలో దహనం చేశారు. ఫెయిల్ అయిన విద్యార్థులు వెంటనే పాస్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. విద్యార్థులకు తరపున డిమాండ్ చేయడం ఏంటంటే ముందుగా విద్యాశాఖ మంత్రిని పదవి నుంచి తొలగించాలి. చనిపోయిన విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా ఫెయిల్ అయిన విద్యార్థులను అందరినీ పాస్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటావా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగుతుంది. మా పిసిసి అధ్యక్షుడు కూడా పాల్గొనడం జరుగుతుంది. విద్యార్థుల రిజల్ట్స్ వచ్చినాయి. సుమారు ఒక 13 మంది విద్యార్థులు బలిదానం చేసుకున్నారు. సుమారు 3 లక్షల చిల్లర మంది విద్యార్థులు పరీక్షలలో పాల్గొంటే 45% విద్యార్థులనే పాస్ చేయడం జరిగింది. ఈరోజు గవర్నమెంట్కు వీళ్ళను పాస్ చేస్తే కరోనా వచ్చిన టైంలో పాస్ చేస్తే రేపు పొద్దుగాల వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తాయి. ఉద్యోగాలు ఇవ్వాలంటే వీళ్ళందరూ పాస్ కావాలంటే ఉద్యోగాలు ఇవ్వాలి. కాబట్టి వీళ్ళని ఫెయిల్ చేసి 1 సంవత్సరము టైంపాస్ చేయొచ్చు అని చెప్పేసి ఈ గవర్నమెంట్ ఆలోచన ఉన్నది, ఈ విద్యాశాఖ మంత్రి గారి ఆలోచన ఉన్నది. కానీ అది తప్పుడు చేస్తున్నారు వీళ్ళు. ప్రతి ఒక్కరిని కూడా పాస్ చేసి కరోనా టైంలో కొంతమందికి గరీబోళ్ళు ఉన్నారు, వాళ్ళకు స్మార్ట్ ఫోన్ లేట్కెళ్ళి వస్తే వాళ్ళకి తినడానికి తల్లిదండ్రి కూలీ చేసి పిల్లలని గవర్నమెంట్ కాలేజీలలో ఆడిడ చదివిస్తున్నది. కాబట్టి వాళ్ళకు ఆన్లైన్ క్లాసులు అర్థం కావు, ఆన్లైన్ క్లాసులు వినడానికి వాళ్ళకు ఫోన్లే లేవు. కాబట్టి ఈ విద్యాశాఖ మంత్రి ఈ విధంగా ఎవరికో ఒక సమస్యకు నచ్చిన సమస్యకు పేపర్లు దిద్దడానికి ఇచ్చి అందరినీ ఫెయిల్ చేయడం జరిగింది. కాబట్టి సబితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రికి అర్హులు గారు. కాబట్టి వాళ్ళు రిజైన్ చేయాలని చెప్పేసి ప్రతిరోజు కూడా మేము ఆమె కాన్వాయ్ని అడ్డుకోవడానికి ఆమె దిష్టిబొమ్మలు ప్రతి విలేజ్లో దిష్టిబొమ్మలు తలగబెట్టి ఆమె రిజైన్ చేసేంత వరకు నిద్రపోమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారి అధ్యక్షన. జనగామ జిల్లా కేంద్రంలోని సెన్నరీ బాపిస్ట్ చర్చిలో యూత్ క్రిస్మస్ వేడుకను ఘనంగా నిర్వహించారు. డాక్టర్ ఫిలిప్స్ స్థానిక పాస్టర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా కేఆర్ జాన్ పాల్గొన్నారు. ఈ నెల 25న జరిగే క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించి క్రీస్తును ఆరాధించాలని డాక్టర్ ఫిలిప్ కోరారు.
ఈ కార్యక్రమంలో చర్చ్ స్టాండింగ్ కమిటీ సభ్యులు, సెక్రటరీ పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండ్ల స్థలాలను పంపిణీ చేయాలని తహసీల్దారు కార్యాలయం ముందు నిరసన తెలిపారు. తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే దళితులు అభివృద్ధి చెందుతున్నారని పార్టీ అధ్యక్షుడు కొండా సైదయ్య అన్నారు. మండల కేంద్రంలో అర్హులైన వారికి ఎమ్మెల్యే నాయకత్వంలో స్థలాల పంపిణీ చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బెల్లంకొండ నాగయ్య, ప్రజలు పాల్గొన్నారు. ఎస్సీలకి చిలుకూరు గ్రామంలో ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. 837 సర్వే నెంబర్లో వాస్తవంగా ఆ రోజు నుంచి సర్టిఫికేట్లు మాత్రం ఇవ్వడం జరిగింది, స్థలాలు కేటాయించలేదు. దాని భాగంగా ఇవాళ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఎంఆర్ఓ వారిని కలిసి వారికి న్యాయం చేయాలి, ఆ భూమిని సర్వే చేసి వాళ్ళకి పట్టా సర్టిఫికేట్ ఇచ్చి ఆ భూమిని కూడా వాళ్ళకి ఎంత ల్యాండ్స్ ఉందో ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఎస్సీలందరికీ కూడా ఇల్లు పెట్టాలని చెప్పానండి, వాళ్ళకి ఇచ్చి అందులో డబుల్ బెడ్రూమ్ కట్టాలని చెప్పేసి నిర్ణయంతో ప్రభుత్వం ఉన్నది. దానికి ప్రధానంగా వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేసి సర్టిఫికేట్ ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మెమోరం ఈరోజు జగజీవన్ రావు నగర్కి చెందిన మాదిగలు అందరం ఇళ్ల స్థలాలు దాదాపుగా స్వతంత్రం వచ్చిన కాడ నుంచి మనకి చిలుకూరు ఎస్సీ జగజీవన్ రావు కాలనీ వారికి ఇళ్ల స్థలాలు రాలేదు. అదే దృష్టితోటి గతంలో మరి ఎంఆర్ఓ గారు వీరారెడ్డి గారి ఆధ్వర్యంలో 150-140 పట్టాలు ఇవ్వటం జరిగింది. అట్టి పట్టాల విషయంలో ప్రతి ఎంఆర్ఓ జాప్యం చేసుకుంటూ మాదిగలను మభ్యపెట్టుకుంటూ మరి నిర్లక్ష్యంగా వహిస్తూ వచ్చారు. ఇప్పటికి దాదాపుగా 18 సంవత్సరాలు అవుతుంది చిలుకూరు మాదిగలకి ఇళ్ల స్థలాలు రాక. ఇప్పుడైనా మొత్తం అక్కడ ఉన్న ఏరియా మొత్తం పట్టాదారులు రైతు వారికి ఉన్న వాళ్ళే మొత్తం సర్వే చేసి దాదాపుగా 9 ఎకరాల భూమి ఆ ఏరియాలో తేలుతుంది. దాన్ని సర్వే చేసి మాదిగలకి శాశ్వతంగా పట్టాలు ఇచ్చి దాంట్లో ఎమ్మెల్యే గారు డబుల్ బెడ్రూమ్ కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుందని మరి ఎమ్మెల్యే గారి మా దృష్టికి తీసుకొచ్చి ఎంఆర్ఓ గారి దృష్టికి కూడా తీసుకొచ్చారు. ఇది త్వరగా మరి సర్వేని పిలిపించి త్వరగా లేఅవుట్ సర్వే చేయించవలసిందిగా మేమందరం. నుండి విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయ దర్శనానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ కుటుంబ సమేతంగా వెళ్లారు. మార్గ మధ్యంలో సూర్యాపేట హోటల్లో జిల్లా ఉన్నతాధికారులు ఇచ్చిన అల్పాహార విందులో పాల్గొన్నారు. వారికి నల్గొండ ప్రిన్సిపాల్ జిల్లా
జడ్జి బిఎస్ జగజీవన్ కుమార్, జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. श्रीमान गार्ड निष्क्रमण करने के लिए आज्ञा प्राप्त करें। थोड़ा नीचे करो ना, लो हाथ थोड़ा सा हाथ कर కొంచెం వెనక్కి రండి, కొంచెం వెనక్కి అయిపోయింది. వరంగల్ జిల్లా మర్పల్లి మండలం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు మల్లేష్ యాదవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 27న ఇందిరా పార్కు దగ్గర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తలపెట్టిన నిరుద్యోగ దీక్షలో యువత పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేయకుండా నిరుద్యోగ యువకుల ఆత్మహత్యలకు కారణమవుతుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో విజయవైఎం ప్రధాన కార్యదర్శి పసుల మహేష్ పాల్గొన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారు డిసెంబర్ 27 తలపెట్టినటువంటి నిరుద్యోగ యువకులకు గత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 7 సంవత్సరాల కాలం దాటి 8వ సంవత్సరం కూడా నడుస్తుంది. ఇప్పటి వరకు ఎటువంటి నోటిఫికేషన్ లేదు. దానికి నిరసనగా ఇందిరా పార్క్ దగ్గర మరి 27వ తారీఖు నాడు ధర్నా ఉంది. ఆ ధర్నాకు ఈ యువకులు ఎవరైతే చదువుకొని ఉద్యోగాలు రాక ఈరోజు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ధర్నాకు వచ్చి ఆ యొక్క ధర్నాను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ ఈ యొక్క ధర్నాకు మరి భారతీయ జనతా పార్టీ మరి బీజేపీ నాయకులు కూడా అందరూ కూడా ప్రజలు కూడా పాల్గొని ఈ యొక్క సభను మరపల్లి భారతీయ జనతా పార్టీ బీజేపీ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్కూల్ బస్సులో చెలరేగిన మంటలు, డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన మా ప్రమాదం. తెలంగాణలో సుప్రీం ప్లంబింగ్ నాలెడ్జ్ సెంటర్ ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి. శ్రీవారి సన్నిధిలో శ్రీలంక ప్రధాని ప్రత్యేక పూజలు చేసిన రాజపక్సే. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు జారీ, ఫోన్ నెంబర్కు లింక్ చేయాలని ఆదేశం.